పొద్దున్న కారు చూస్తే సూపర్గా ఉందండి. కలర్ కూడా బాగుంది. 8 లక్షలేనంటండి. అప్పు చేసి కారు కొన్నాడు, అదేం పెద్ద గొప్ప విషయమా ఏంటి? పర్వాలేదు, అప్పు చేసైనా పెళ్ళాన్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. మధ్యాహ్నం భోజనానికి ఏం పెట్టావు? చేపల పులుసు, చేపల ఫ్రై అండి. గంజి నీళ్ళు తాగడం లేదుగా? ఆడంబరాలు. అప్పు చేస్తే మీరు సంతోషంగానే ఉంటారు, నేనే కదా ఏడవాలి. ఏకరా సార్, కొత్తగా కారు కొన్నట్టున్నారు. సూపర్ గా ఉంది సార్. కారే సార్ బెస్ట్. ఎండకి తల మీద హెల్మెట్ పెట్టుకుని అలా వెళుతూ ఉంటే ప్రాణం పోతున్నట్టు ఉంటుంది సార్. ఇంకేంటి సార్, ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? అది కాదు సార్, కారు ఎవరిదంటే. కార్ అయింది కాదు సార్, పైన ఒక అతను ఉన్నాడే అతంది. అయ్యో, చాలా టెన్షన్ అయ్యాను. ఇదిగో దీన్ని కాస్త ఇవ్వండి సార్. నేను కూడా అయిందే అనుకున్నాను. నువ్వు వేరయ్యా, 1000 రూపాయలు ఇచ్చి టైర్ మార్చుకోలేడు, వేసిన పంచర్ మీదే వేస్తూ ఉన్నాడు. తన 10 లక్షలు పెట్టి కారు కొంటాడు. సరేలే కానీ మాట్లాడుతూ ఉంటూ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. త్వరగా బట్టలు ఇవ్వు. ఏది ఏమైనా గానీ బైకే సార్ బెస్ట్. పెట్రోల్ ఉన్న ధరకి కార్ అంటే కుదురుద్దా? బైక్ అయితే అలా పక్క పక్క నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఇంకోటి కొట్టు. అపర్ణ, ఒక్క నిమిషం నాన్న, వస్తున్నా. త్వరగా రా, మా టైం అయింది. ఒక్క నిమిషం నాన్న. కార్ కొనడం పెద్ద విషయమే కాదురా, కానీ అది మెయింటైన్ చేయడమే పెద్ద మ్యాటర్. 2 సర్వీస్ అయ్యేదాకా 80 కిలోమీటర్ స్పీడ్ దాటే మాకురా. లేకపోతే ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చేరా, అప్పుడే ఇంజిన్ బాగా సెట్ అవుతుంది. మామా, కొత్త కార్ కొని ట్రీట్ ఇవ్వకుండా నీ పాటికి వెళ్ళిపోతున్నావు. రేయ్, నా వైఫ్ తోటి బయటికి వెళ్తున్నాను రా, మనం తర్వాత వెళ్దాంలే. నోవే, టైం ఎంత అవుతోంది? నేను ఇప్పుడు రాలేను. హే, టేబుల్ బుక్ చేశానే, ఇప్పుడు రానంటే ఎలా? ఎవరిని అడిగి బుక్ చేసావు? నా భార్యను బయటికి తీసుకెళ్ళడానికి నేను ఎవరిని అడగాలి? నీ భార్యనే అడగాలి. ఓ అలాగా. డిన్నర్ చేసి సరదాగా కారులో ఒక డ్రైవ్, రొమాంటిక్ గా. ఓ, రొమాన్స్ కూడా నీకు టైం ఉందా? చాలా టైం ఉంది, వెళ్దామా? పోరా. హే, ఇప్పుడు ఎందుకు మొండికేస్తున్నావు? హలో, చెప్పండి సార్. బాబు, నా బైక్ లోపల పెట్టడం కొంచెం కష్టంగా ఉంది, నీ కారును కొంచెం పక్కకు పెడతావా? వస్తున్నాను సార్. ఓకే. వెళ్ళొచ్చు, ఇంకా కొంచెం వెళ్ళొచ్చు, ఇంకొంచెం వెళ్ళొచ్చు. ఓకే ఓకే, చాలు. సారీ సార్, ఇక లోపలికి పార్క్ చేసుకుంటాను. అయ్యో పర్వాలేదు బాబు, ఇట్స్ ఓకే. ఓల్డ్ మగ్. ఏయ్ ఏయ్, ఇదిగోనయ్యా. ఏయ్ ఆగు, పిలుస్తూనే ఉన్నాను, వెళ్ళిపోతూనే ఉన్నావు. ఏయ్, సార్, బాలాజీ పంపారు సార్. ఓ, ఒక నిమిషం ఉండు. థ్యాంక్ యూ సార్. ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో వెళ్తున్నాడు, చూడడానికి అడుగు మనిషిలా ఉన్నాడు. వాడి జుట్టు, వాడు తప్పుకోండి. ఏంటి అన్న? ఏయ్, నీ పాటికి నువ్వు గేట్ తెచ్చుకుని తురుతురుమంటూ పైకి వెళ్ళిపోయావు. ఆగమని చెప్పినా ఆగలేదు. ఎవరు నువ్వు? బాబ్ మ్యార్లీ. బాబ్ మ్యార్లీనా? ఏంటి బాలమురళియా? ఏయ్ ఏ ఆగోయా. ఏయ్, నేను అరుస్తూనే ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతూనే ఉన్నావు. ఏయ్, ఏ ఏరియా నీది? ఎందుకని ఎక్కడ నిలబడుతున్నావు? మరి కారు కడగాలి కదా. ఏంటి, ఈ కారు కడగడానికి ఒక మనిషా? ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ కారు కడగడానికి ఒక మనిషా? 4 మొక్కలకు తోటమాల ఉన్నప్పుడు ఈ కారు కడగడానికి ఒకటి ఉండకూడదా? ఏంటి తోటమాల? ఏ ఆగబయ్యా, ఎవడరా తోటమాలి? మిమ్మల్ని. ఎవడరా తోటమాలి? నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వెందుకు వచ్చావు? నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు, నేను తాగుతానులే, నువ్వు వెళ్ళు.
కార్ క్లీన్ చేస్తాను సార్. ఓ సరే, రేపు వచ్చేయి. ఓకే సార్. సార్ ఇంతలోనే కార్కి స్క్రాచ్ పడిందండి సార్. ఎలా అయి ఉంటుంది? కుమారి ఏంటండి? అది ఆ గ్యాస్ వాడు వచ్చాడంటే ర్యాక్ లో డబ్బులు పెట్టాను, ఇచ్చేసే. సరేనండి, ఇస్తానండి. ఏమైంది బాబు? అది సార్, ఒకసారి ఇటు వస్తారా? అయ్యో, ఇదేంటి బాబు ఈ స్క్రాచ్? ఇప్పుడే కదా కొన్నావు, ఆ లోపలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా బాబు. నైట్ పార్క్ చేసేటప్పుడు స్క్రాచ్ ఏం లేదు, ఆ తర్వాతే అయి ఉంటుంది. ఏంటి బాబు నువ్వు రాత్రి బండి పార్క్ చేసినప్పుడు ఏమీ లేదంటున్నావు, ఆ తర్వాత మూసి ఉన్న గేట్ లోపలికి వచ్చి ఎవరు స్క్రాచ్ చేస్తారు చెప్పు? అదే సార్ అర్థం కావట్లేదు. సార్ మీరేమైనా ఏమంటున్నావు? అంటే మీ బండి పెడుతున్నప్పుడు పెడుతున్నప్పుడు అంటే మీకు తెలియకుండా స్క్రాచ్ అయ్యిందేమో అని. బాబు నిన్న రాత్రి నేను బండి లోపల పెడుతున్నప్పుడు స్పృహలోనే ఉన్నాను, మత్తులో ఏం లేను. సార్ నా ఉద్దేశం అది కాదు సార్. మరి ఏ ఉద్దేశంతో అన్నావు? సార్ సార్ ఇదిగో దీనికే స్క్రాచ్ అయింది చూడండి. కార్ పెయింట్ మార్క్ కూడా ఉంది చూడండి. ఇదిగో మీరే చూడండి సార్. అవును, నిన్న రాత్రి చీకట్లో బైక్ని పెడుతున్నప్పుడు తెలియకుండా గీసుకున్నట్టుంది, సారీ. ఏం సార్, బండి కొని ఒక వారం కూడా కాలేదు అలాగా. అయ్యో మీరు దానికేం ఫీల్ అవ్వకండి, ఎంత ఖర్చు అవుతుందో చెబితే అది నేను ఇచ్చేస్తాను. అది నేను చూసుకుంటాను లేదు సార్. నెక్స్ట్ టైం నుంచి అయినా బండి కేర్ఫుల్గా పార్క్ చేయండి, ఇలా కేర్లెస్గా ఉంటుంది. బాబు ఇంకోసారి బండి తీసుకొచ్చి పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి పార్క్ చేయండి అని చెప్పడంతో ఆపండి. కేర్లెస్ అది ఇదని అనవసరమైన మాటలు మాట్లాడకండి. మీరు మాత్రం దర్జాగా కారు తీసుకొచ్చి పార్క్ చేసి వెళ్ళిపోతారు. ప్రతిసారి ఈ చిన్న గ్యాప్ లోపల నేను బైక్ పార్క్ చేయడానికి నేను పడే పాటు ఆ భగవంతుడిగా తెలియాలి. మరి కొత్త బండిని బయట పార్క్ చేయమంటారా? కొత్త బండిని బయట పార్క్ చేయమని చెప్పలేదండి, నా బైక్ని లోపలికి తీసుకొచ్చి బయట పెట్టడానికి సౌకర్యంగా కొంచెం పక్కగా పెట్టమని చెబుతున్నాను. సార్ ఇంకా సైడ్కి పార్క్ చేస్తే నేను ఎలా బయటికి దిగుతాను? మీకు దిగడం మాత్రమే కష్టం, నాకు లోపలికి తీసుకురావడం బయటికి తీసుకువెళ్ళడం కూడా కష్టం అంటున్నాను. సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకునే పార్క్ చేయాలి. అప్పుడు స్క్రాచెస్ అయితే మీరు కూడా అడ్జస్ట్ అయ్యే తీరాలి. ఏం సార్ అంత ఈజీగా చెప్తున్నారు? మీ బైక్ ఇచ్చినట్టు ఏదో 5ో 10ో ఇస్తే పని అవ్వదు. కంపెనీలో పెద్ద బిల్ ఇస్తాడు. ఏంటి 5ో 10ఓనా? ఏంటి బైక్ అంటే మీకు అంత నిజంగా కనపడుతుందా? ఒక బ్రేక్ వైర్ మార్చాలంటే 300 రూపాయలు, ఒక జనరల్ సర్వీస్ చేయాలంటే 950 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వదిలేండి సార్, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఐ నో యూ గైస్ ఆర్ వర్కింగ్ హార్డ్, కానీ మీరందరూ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ మంత్ మన క్లయింట్కి మనం ప్రాజెక్ట్ ఏమో ఇవ్వాలి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ అవేర్ ఆఫ్ దట్. ఈశ్వర్, యాజ్ అ సీనియర్ ప్రోగ్రామర్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. యా, I think it's time to prove ourselves. So guys, let's start this soon. సార్ పొద్దునేదో టెన్షన్లో సారీ సార్. సార్ మీరు డ్రింక్ చేస్తారా? నువ్వు అడగడం తప్పు కాదు బాబు, కొత్త కారు మీద గీతలు పడితే ఎవరికైనా కోపం వస్తుంది. వదిలేండి సార్, ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు? మీరు కారు నడుపుతారా? బాగా నడుపుతాను. అప్పుడు మీరు ఓ కారు కొనుక్కోవచ్చు కదా. ఎందుకు అనవసరమైన ఆడంబరం? అట్లీస్ట్ ఓ మంచి బైక్ అయినా కొనుక్కోండి. ఇప్పుడున్న బైక్ ఏం తక్కువ? సార్ ఆ బైక్ ఎప్పుడైనా మీరు ఒక కిక్తో స్టార్ట్ చేశారా? బాబు 4 కిక్కులు కొట్టడానికి కలిసిపోయి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. మరీ అంత పొదుపు ఎందుకు సార్? ఇది పొదుపు కాదు బాబు, సేవింగ్స్. ఆడపిల్లని కన్నాను కదా, దాని పెళ్లికి డబ్బు కూడబెట్టాలి. అది కరెక్టే, కానీ మన కోసం కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా.
నా భార్య ఏదైనా వస్తువుని ఇష్టపడిందని నాకు తెలిస్తే మరుక్షణమే దాన్ని కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. ఇదిగో ఇప్పుడు కూడా తను కష్టపడకూడదనే కారు కొన్నాను. అది మీరు. నేను నా భార్యని డెలివరీకే స్కూటర్లో తీసుకువెళ్ళిన వాడిని. నా భార్య కూతురు బాలేదా? స్కూటరా? మ్మ్. సార్ మీలా భార్యని రిస్క్లో పెట్టేంత ధైర్యం నాకు లేదు సార్. మనకి యూస్ అవని సేవింగ్స్ ఉండి యూస్ ఏంటి? ఆ? బాబు, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు, నేను అనుభవంతో మాట్లాడుతున్నా. అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు చేయడంలో గొప్ప ఏమీ లేదు. ఈరోజు మీరిద్దరే ఉన్నారు, బాగానే ఉంటుంది. రేపే మీ ఆవిడికి డెలివరీ అయ్యిందే అనుకోండి, అప్పుడు తెలుస్తుంది సేవింగ్స్ విలువే ఉంటావు. ఆ బిడ్డకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, అది ఇదని ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఆడపిల్లనే కన్నావనుకో, అంతే. దాన్ని పెంచి పెద్ద చేసి చదివించి దాని పెళ్లి కోసం నగ నట్ర ఏర్పాటు చేసి దాని శ్రీమంతం ఖర్చు, డెలివరీ ఖర్చు, మనవాళ్ళకి మనవరాళ్ళకి గుండు కొట్టించడం, చెవులు కొట్టించడం అని చచ్చే వరకు ఖర్చు పెడుతూనే ఉండాలి. నేను కూడా కొంత సేవింగ్ చేసిన తర్వాతే పిల్లని కన్నాను. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే నేను ఇంకెంత సేవ్ చేయాలి? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పెళ్ళంటే అది గ్రాండ్గానే చేసుకోవాలా? నేను రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం కదా. అందుకని నా కూతురికి నీలాగే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయమంటావా? సార్ నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకే ఉద్దేశం? మీరు రియాలిటీ అర్థం చేసుకోవాలని చెప్పాను. అర్థం చేసుకున్నాను బాబు, బాగా అర్థం చేసుకున్నాను. నా వయసుకి సరి సమానంగా లేని ఒక కుర్ర కుంకుతో కూర్చుని మందు కొట్టడం తప్పని అర్థం సార్ చేసుకున్నాను. సార్ ఏమైంది సార్? సార్ దీనికే టెన్షన్ అయితే ఎలా? ఓయా. సార్ చెప్పొచ్చాడు, బాగుతున్నాడు. పిలిచాడు కదా అని వెళ్ళాను. చూడు ఈ మిక్సీ మా వయసుకి వాడు అడ్వైస్ ఇవ్వడం, నేను వినడం అంతా నా ఏమండి, తర్వాత. ఎప్పట్లాగే ఈ మిక్సీ బ్లేడ్ మళ్ళీ రిపేర్ అయిపోయిందండి. రేపు రిపేర్ చేయిస్తానులే. ఏంటి, రిపేర్ చేసిస్తారా? ఏమండి, ఎన్నిసార్లు రిపేర్ చేస్తారండి? ఒకటి కొత్తది కొనివ్వచ్చు కదా. మన మేడపైకి వెళ్ళి చూడండి, పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అంత ప్రేమగా నన్ను చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఇంటికి కావాల్సిన వస్తువులైనా కొనండి. నేనేమంత గొప్పగా అడిగేస్తున్నాను? ఇలాంటిది ఒకటి కొత్తది కొంటే మహా 300 అవుతుంది. దీన్ని పక్కన పడేసి కొత్తది ఒకటి కొనివ్వండి. ఉన్న కొంచెం దాటి మూసేస్తే ఎలా రా వెళ్ళేది? నువ్వు తినరా, నేను వెళ్ళి చూస్తాను. పర్లేదు, నేను వెళ్ళి చూస్తానులే. చెప్పండి సార్. నేను ఈ రోజు బైక్